గుంటూరు నగరంలో పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు పెట్రోల్ కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉంటే కొన్ని పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరా యథావిధిగానే జరుగుతుందండి. కాకపోతే జనాల్లో సోషల్ మీడియాలోనూ వేరే ప్రదేశాల్లో పెట్రోల్ డీజిల్ అయిపోయిందని ఆ ప్యానిక్ మీద వస్తున్నారు తప్పితే మాకైతే సరఫరా బ్రహ్మాండంగా ఇస్తున్నారు, ఏం ఇబ్బంది లేదు. నా దగ్గర ప్రోడక్ట్ ఫుల్గా ఉంది. పెట్రోల్ రేటు కూడా ఏం పెరగలేదు, మామూలు రేట్లోనే ఉంది. పెరిగిద్దని ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు. మరి ఎందుకు జనం ఇంత ప్యానిక్ అవుతున్నారంటే కేవలం ఆ సోషల్ మీడియాలో అవుతున్న వైరల్ వల్లనే అవుతున్నారండి. కాకపోతే ఈ వైర్లు ఏంటంటే జనరల్గా ఒక 2000, 3000 అమ్మే పెట్రోల్ బంకు రోజు 2000, 3000 అమ్మే పెట్రోల్ బంకు 3 రోజులు స్టాక్ మెయింటైన్ చేస్తాం. ఆ స్టాకు ఈ ప్యానిక్ వల్ల ఒక రోజులోనే అయిపోతుంది. దానివల్ల టెంపరీగా కొన్ని మూతపడుతున్నాయి తప్పితే మళ్ళీ ఆటోమేటిక్గా పెట్రోల్ వస్తుందండి. వాళ్ళకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ సరఫరా బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. అందరికీ ఏమి అంటే షార్టేజ్ వస్తుందని అయితే మాకైతే ఇంతమటి సమాచారం ఏం లేదు. ఎన్ని రోజుల నుంచి ఇలా అండి? నిన్నటి నుంచేనండి, నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం ఇలా ప్యానిక్ ఉంది అంతే. రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి బారులు తిరిగి చాలామంది ఇప్పుడు కొంత మినిమం స్టాక్స్ మేము మెయింటైన్ చేస్తుంటాము. ఒకసారి ప్యానిక్ వచ్చి 3 రోజుల స్టాక్ మొత్తం ఒక రోజులోనే సేల్ చేయడం వల్ల ఈ ప్యానిక్ ఈ షార్టేజ్ కనపడుతుంది. మన జిల్లాలో ఎక్కడ అన్ని చోట్ల అంతేనండి. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో అయిపోయింది లేకపోతే ఇంకో ప్లేస్లో అయిపోయిందని ప్యానిక్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ఎంత అడిగితే అంత కావాల్సినంత కొడుతున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్లు, డ్రమ్ముల్లో అయితే కొట్టట్లేదండి. అది గవర్నమెంట్ ఆదేశాలు. మీ ద్వారా మేము ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే పెట్రోల్ దగ్గరికి క్యాన్లు, బాటిల్స్, డ్రమ్ములు తీసుకొని రాకుండా మీ వెహికల్స్ తీసుకొని రండి. మీకు ఎంత కావాలంటే అంత కొట్టి పంపిస్తాం. ఈ పెట్రోల్ ప్రాబ్లం వల్ల ఎగ్జామ్ ఉంది, సెంటర్లు దూరం పడ్డాయి. ఇక్కడ బండిలో పెట్రోల్ పట్టించుకొని ట్రావెల్ చేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలా, కష్టం అవుతుంది. అక్కడ పెట్రోల్ బంక్ చూసా వెనకాల, అక్కడ ఫుల్ జనాలు, ఇక్కడ కూడా ఫుల్ జనాలు చాలా కష్టపడుతున్నారు పెట్రోల్ షార్టేజ్ వల్ల. సత్యన్పల్లి ఈరోజు బీకామ్ 4th సెమిస్టర్ సత్యన్పల్లిలో సెంటర్ పడింది. గుంటూరులో కాలేజ్ అయినా అంత దూరం వెళ్ళాలంటే బైక్లోనే వెళ్ళాలా, కానీ పెట్రోల్ షార్టేజ్ వల్ల ఇప్పటికే లేట్ అయింది. పెట్రోలు ఆపేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అది విని మేము పెట్రోల్ కొట్టించుకుందామని వచ్చాము. మీకు ఎప్పుడు తెలిసింది? ఉదయం నుంచే హడావుడి చేస్తున్నారుగా, 7 గంటల నుంచే జరుగుతుంది. అన్ని బంకుల్లో ఫుల్ రష్ ఉంది, ఫుల్ రష్. అన్ని బైకులు ఆపినాయి. రేట్లు ఏం పెంచలేదు, పాత రేట్ల మీద వేస్తున్నారు. పెట్రోల్ అంతా కరెక్ట్గానే కొడుతున్నారు. డీజిల్ నిన్నట్రా బాగా దొరికిందన్న. ఇవాళ అసలు డీజిల్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. అన్ని బంకులు బాగా క్లోజ్ అయిపోయింది. ఎక్కడ బంకులో డీజిల్ దొరకట్లేదు. ఎన్ని చోట్ల తిరిగిన డీజిల్ ఎక్కడ దొరకలేదు. చాలా చోట్ల తిరిగాము. తిరిగి ఇప్పుడు 1 అవర్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యూ ఎక్కువ ఉంది, డీజిల్ దొరకట్లేదు ఎక్కడ. ఇంకా ముందు రోజు ఇంకెట్లా ఉంటుందో తెలియదు.